హలో ఫ్రెండ్స్, మేమైతే కామారెడ్డి వెళ్తున్నాము. అక్కడైతే సత్యనారాయణ వ్రతం ఉందని చెప్పాం కదా లాస్ట్ వీడియోలో. అయితే మేమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. ఫుల్ ఎండ ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్గా మేము స్కూటీ పైన వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక ట్రైన్కి వెళ్తున్నాము. రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. రమేష్ అయితే బైక్ పార్కింగ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు తీసుకోవాలి కదా స్కూటీ, కానీ బట్ అక్కడ టోకెన్ తీసుకుని అతను లేడు బాయ్స్. అక్కడ పెట్టేశాడు అంతే. పెట్టి బ్యాగ్స్ అయితే తీసుకొని వచ్చాడు. విద్యార నేను చెట్టు కింద అయితే కూర్చున్నాం గైస్. విద్యార ఎలా చూస్తుంది చూడండి, షాక్లో ఉంది. బ్యాగ్స్ అయితే తీసుకొని వస్తా అని రెడీగా వస్తున్నాడు గైస్. మేము ఇక్కడ కూర్చున్నాము. టికెట్ అయితే తీసుకొని సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నాం గైస్. రిద్ధిర చాలా ఇటు అటు చూసుకుంటూ భయపడుతుంది, ఏడుస్తుంది. ఫుల్ పబ్లిక్ ఉన్నారు గైస్. ట్రైన్ సౌండ్ వస్తుందని రిద్ధిర చూస్తుంది. పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. మేమైతే రిద్ధిర చూస్తుంది అని వీడియో తీశాను ఫ్రెండ్. చూడమన్నా కానీ చూడలేదు. ఎండ అయితే ఫుల్ ఉంది గాయ్స్. నేనైతే మొర్రి పండ్లు తింటున్నాను. 10 రూపీస్కి ఎన్ని వచ్చాయి చూడండి గాయ్స్. అంతలోనే ట్రైన్ వచ్చేసింది. వెళ్ళాము. అది రన్లో ఉంది. ఎక్కడ ఎక్కాలో అర్థం కావట్లేదు. మంది అయితే వెళ్తూ ఉన్నారు. మీకు చెప్పడం మర్చిపోయాను, ఇది బొల్లారం రైల్వే స్టేషన్లో మేము ట్రైన్ ఎక్కాలి. ఫుల్ వర్షం పడింది గాయస్. చాలా రిద్యార కోసం అయితే చాలా మంది చుట్టుముట్టారు. మాకు ఆటో ఎక్కిచ్చారు. ఇంటికి వచ్చాము. రిద్యార ఇదే మా ఆడిబిడ్డ వాళ్ళ ఇల్లు. చూడండి గాయస్, ఎలా ఉందో చెప్పండి కామెంట్. చూడండి గాయస్, కిచెన్ ఇది, దేవుని హాల్, బెడ్రూమ్. విద్యార అయితే ఆడుకుంటుంది వాళ్ళ బావతో. ఆఫ్టర్నూన్ అయితే పూజ స్టార్ట్ అవుతుంది అని బయటికి వెళ్ళాము. తమలపాకులు తీసుకురావడానికి వెళ్ళాము. ఇక్కడ అయిపోయాయని వేరే వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. అక్కడ ఆంటీని అడిగి తీసుకున్నాము. తెంపుతూ ఉంది సాత్విక. తమలపాకులు తీసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాను. ఆమె ఇక్కడ అయితే అన్నీ చదువుతున్నాడు. అక్క అయితే పీట వాష్ చేస్తుంది. ఇక్కడ అయితే అన్న దోరణాలు పెడుతున్నాడు. చూశాడు అలానే. తనే మా అత్తమ్మ పువ్వులు కుచ్చుతున్నది. అత్తమ్మ ఎలా ఉంది కామెంట్ చేయండి. అక్క అయితే టిఫిన్ చేసింది. అన్న ఆవు పంచకం కలుపుతున్నాడు. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అన్న ఆవు పంచకం అన్ని రూమ్లలో చల్లుతున్నారు. మా అన్నకి అయితే చాలా ఓపిక, అన్ని రూమ్లలో చల్లుతున్నాడు. అక్క అయితే ముగ్గు వేస్తుంది వ్రతం కోసం. అక్క అయితే పీటకి పసుపు పెడుతుంది. అత్తమ్మ అయితే వెజిటేబుల్స్ కట్ చేస్తుంది. అక్క వాళ్ళు కుంకుమ పసుపు పెడుతున్నారు. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సాత్విక దగ్గరికి వెళ్తున్నాను. ఆమె అయితే ఉప్మా పెడుతున్నారు. నేను అందరికీ ఇస్తున్నాను. పిల్లలు ఎప్పుడెప్పుడు తినాలని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి ఉప్మా తింటున్నారు. ఇంకా చెరుకు కట్టెలు పెద్దగా ఉన్నాయని కట్ చేసింది. రథంకి పెడుతున్నారు. తులసమ్మకి కూడా దీపం ముట్టిస్తుంది సాత్విక. మేము అయితే బ్లౌజ్ తీసుకురావడానికి వెళ్తున్నాము ఫ్రెండ్స్. పీట కోసం మామిడి ఆకులు అయితే కడుతున్నారు. బంతి పూలు పెడుతున్నారు. మేమైతే ఒడిబియ్యం పోయాలి అంటే ఒడిబియ్యం కలుపుతున్నాము. పసుపు తక్కువ అయిందని ఇంకా పోసింది. రమేష్ అయితే మామిడి ఆకులు కడుతున్నాడు. బంతి పూలు పెడుతున్నాడు డోర్స్కి. అక్క వాళ్ళు పసుపు పెట్టమన్నారు, పెడుతున్నాను అందరికీ. అక్క ఎలా ఉంది కామెంట్ చేయండి. సాత్విక నాకు కూడా పెట్టు అక్క అంటే పెడుతున్నాను. సరే అయితే అలానే చూస్తుంది. చిన్నక్క వాళ్ళ పాప వచ్చింది, పెట్టుకున్నారు. పీట అయితే రెడీ అయిపోయింది పూజకి. విద్యార పెట్టుమని వచ్చింది. పీట ఎలా ఉంది కామెంట్ చేయండి. బాగుందా? అయితే అందరికీ కుంకుమ గంధం పసుపు పెట్టుకోమని ఇస్తుంది. ఇక్కడ అక్కకి జరుగుతుంది. ఫోటోగ్రాఫర్ అయితే వచ్చేసాడు.
ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు కాలే అని. కారం అయితే కర్రీస్కి కావాలని పోసాను. ఫోటోగ్రాఫర్ అన్ని స్టార్ట్ చేస్తున్నాడు. కారం అయితే చిన్న డబ్బాలో పోస్తున్నాను నేను కర్రీస్ కోసం. నాకు వేరే ఆంటీ ఫస్ట్ పెడుతున్నారు. కర్రీస్ అయితే అక్క స్టార్ట్ చేస్తుంది చూడండి. పీటలో అయితే వేస్తున్నారు. బట్టలు పెడుతున్నాము రమేష్ అక్క వాళ్ళకి. బట్టలు పెట్టాక వాళ్ళు వేసుకొని వచ్చాక ఓడి బియ్యం అయితే స్టార్ట్ చేయాలి అని అన్నారు అందరూ. పుట్టు పంచలు కాబట్టి అక్షయ్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు తన ఫంక్షన్ కాబట్టి. రమేష్ అయితే అన్నకి అక్షయ్కి పెట్టాక నేనైతే అక్కకి సాత్వికకి పెట్టాను. ఇలా వీడియోస్ తీస్తే ఫోటో స్టూడియో అంకుల్ ఏమన్నాడంటే మీకు యూట్యూబ్ ఉందా అని అన్నాడు. ఫొటోస్ తీసుకుంటాం. వీడియోస్ తీస్తే అందరూ ఏమనుకుంటున్నారంటే మేము ఎప్పుడు ఫోన్ పట్టుకొనే ఉంటుంది, ఎటు వెళ్తే అటు వీడియోస్ తీస్తుంది అనుకుంటా ఏమో అనుకుంటారు. కానీ ఎవరేమనుకున్నా మనకు అనవసరం. మన పని ఏందో మనం చేసుకోవాలి. నేను ఇలా చేస్తున్నా కాబట్టి మీరు నాకు చాలా సపోర్ట్. అక్షయ్ అయితే రెడ్ డ్రెస్ వేసుకుని వచ్చాడు. రమేష్ గొంగడి కప్పుతున్నాడు. అక్షయ్కి ఫొటోస్ దిగారు కొన్ని. పూజ అయితే ఫైనల్లీ స్టార్ట్ అయింది గైస్. చూడండి ఎలా ఉంది, చాలా బాగున్నాడు కదా దేవుడు. నేనైతే పైకి వెళ్ళి ఒక రీల్ తీసుకున్నాను. తర్వాత పూజకి ఫస్ట్ ఇట్లా వేసి మొక్కలను మంచిగా ఉంచుకోదు కూడా మమ్మల్ని. ప్రసాదం తీసుకొని తిన్నాము. రైస్ పెట్టుకొని తింటున్నాము. ఆకలిగా ఉంది చాలా మాకు. ఇంట్లో కూడా అందరూ తింటున్నారు. తన సెకండ్ ఆర్డర్ ఉంటే మేము థర్డ్ ఆర్డర్ బిడ్డ. మేము ఫొటోస్ దిగాము. మేము కూడా రమేష్ విద్యార్థి చేసాము. ఫోటోలు తీసుకున్నాము అని ఫ్యామిలీ అక్కలు మేము అక్క వాళ్ళ ఆడబిడ్డలు కూడా దిగారు. ఫొటోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. వెళ్ళి ఫొటోస్ తీసాము. అందరికి కొన్ని స్టిల్స్ తీద్దాము అనుకున్నాము, తీసేసాము. ఫైనల్లీ మాకు అక్క అయితే బట్టలు పెడుతుంది. చున్నీలో నేను చున్నీ వేసుకుంది, చున్నీలో పెడతారు అంట. చున్నీ తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళు, పెట్టేశారు బట్టలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.